క్వశ్చన్ నెంబర్ 1. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని రాష్ట్రపతి సంతృప్తి చెందినప్పుడు రాష్ట్రపతి పాలన విధించవచ్చు? ఆప్షన్ ఏ ఆర్టికల్ 352, ఆప్షన్ బి ఆర్టికల్ 356, ఆప్షన్ సి ఆర్టికల్ 360 అండ్ ఆప్షన్ డి ఆర్టికల్ 365. ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 356. క్వశ్చన్ నెంబర్ 2. భారత రాజ్యాంగంలోని బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ను మొదటిసారిగా స్పష్టంగా ప్రతిపాదించిన సుప్రీంకోర్టు తీర్పు ఏది? ఆప్షన్ ఏ గోలక్నాథ్ కేస్, ఆప్షన్ బి కేశవానంద భారతి కేస్, ఆప్షన్ సి మినర్వా మిల్స్ కేస్ అండ్ ఆప్షన్ డి శంకర్ ప్రసాద్ కేస్. ఆన్సర్ ఆప్షన్ బి కేశవానంద భారతి కేస్. క్వశ్చన్ నెంబర్ 3. రాజ్యసభలో రాష్ట్రాల ప్రాతినిధ్యం ఏ షెడ్యూల్ ప్రకారం నిర్ణయించబడుతుంది? ఆప్షన్ ఏ 3వ షెడ్యూల్, ఆప్షన్ బి 4వ షెడ్యూల్, ఆప్షన్ సి 5వ షెడ్యూల్ అండ్ ఆప్షన్ డి 7వ షెడ్యూల్. ఆన్సర్ ఆప్షన్ బి 4వ షెడ్యూల్. క్వశ్చన్ నెంబర్ 4. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి రాష్ట్రపతి పిలుపునివ్వగలరు? ఆప్షన్ ఏ ఆర్టికల్ 107, ఆప్షన్ బి ఆర్టికల్ 108, ఆప్షన్ సి ఆర్టికల్ 109 అండ్ ఆప్షన్ డి ఆర్టికల్ 110. ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 108. క్వశ్చన్ నెంబర్ 5. క్రింది వాటిలో ఏది భారత రాష్ట్రపతి యొక్క రాజ్యాంగపరమైన విచక్షణాధికారం డిస్క్రిషనరీ పవర్కు సరైన ఉదాహరణ? ఆప్షన్ ఏ ప్రధానమంత్రిని నియమించడం, ఆప్షన్ బి లోక్సభలో మెజారిటీ ఉన్న పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా నియమించడం, ఆప్షన్ సి స్పష్టమైన మెజారిటీ లేని సందర్భంలో ప్రధానమంత్రిని నియమించడం, ఆప్షన్ డి ప్రతి బిల్లుకు తప్పనిసరిగా ఆమోదం ఇవ్వడం. ఆన్సర్ ఆప్షన్ సి స్పష్టమైన మెజారిటీ లేని సందర్భంలో ప్రధానమంత్రిని నియమించడం. క్వశ్చన్ నెంబర్ 6. క్రింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయస్సును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు? ఆప్షన్ ఏ 42వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ బి 44వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ సి 61వ రాజ్యాంగ సవరణ అండ్ ఆప్షన్ డి 73వ రాజ్యాంగ సవరణ. ఆన్సర్ ఆప్షన్ సి 61వ రాజ్యాంగ సవరణ. క్వశ్చన్ నెంబర్ 7. మనీ బిల్కు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు ప్రధానంగా ఏ ఆర్టికల్స్లో ఉన్నాయి? ఆప్షన్ ఏ ఆర్టికల్స్ 109 అండ్ 110, ఆప్షన్ బి ఆర్టికల్ 111 అండ్ 112, ఆప్షన్ సి ఆర్టికల్ 113 అండ్ 114 అండ్ ఆప్షన్ డి ఆర్టికల్ 115 అండ్ 116. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 109 అండ్ 110. క్వశ్చన్ నెంబర్ 8. క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలోని ఫండమెంటల్ రైట్స్లో భాగం కాదు? ఆప్షన్ ఏ సమానత్వ హక్కు, ఆప్షన్ బి స్వేచ్ఛా హక్కు, ఆప్షన్ సి ఆస్తి హక్కు అండ్ ఆప్షన్ డి రాజ్యాంగ పరిహారపు హక్కు. ఆన్సర్ ఆప్షన్ సి ఆస్తి హక్కు. క్వశ్చన్ నెంబర్ 9. భారత రాజ్యాంగంలోని డాక్ట్రైన్ ఆఫ్ ప్లెజర్ ఏ ఆర్టికల్తో సంబంధం కలిగి ఉంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 309, ఆప్షన్ బి ఆర్టికల్ 310, ఆప్షన్ సి ఆర్టికల్ 311 అండ్ ఆప్షన్ డి ఆర్టికల్ 312. ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 310. క్వశ్చన్ నెంబర్ 10. క్రింది వాటిలో ఏ సందర్భంలో భారత పార్లమెంట్ రాష్ట్ర జాబితాలోని అంశంపై చట్టం చేయగలదు? ఆప్షన్ ఏ రాష్ట్ర శాసనసభ ఎప్పుడైనా అనుమతిస్తే మాత్రమే, ఆప్షన్ బి రాజ్యసభ జాతీయ ప్రయోజనం దృష్ట్యా తీర్మానం ఆమోదించినప్పుడు, ఆప్షన్ సి లోక్సభ స్పీకర్ అనుమతించినప్పుడు అండ్ ఆప్షన్ డి రాష్ట్ర గవర్నర్ సిఫార్సు చేసినప్పుడు. ఆన్సర్ ఆప్షన్ బి రాజ్యసభ జాతీయ ప్రయోజనం దృష్ట్యా తీర్మానం ఆమోదించినప్పుడు. చూసారా, ఇవి 10 క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉన్నట్టున్నాయి కానీ చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్. ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్ మీకు ఏ సబ్జెక్ట్ ఆర్ ఏ టాపిక్ నుంచి కావాలో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఓకేనా? ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.